ఆంధ్రప్రదేశ్లో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రం గతేడాది 10.99% వృద్ధి రేటు నమోదు చేసిందని, రాబోయే 15-20 ఏళ్లలో 15% వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. దేశంలో రెండంకెల వృద్ధి రేటు సాధించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని పేర్కొన్నారు. రష్యా వాణిజ్య శాఖ మంత్రి జెనిష్ మ్యూంటరోవ్ విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జేఎస్సీ, యూఎస్సీ, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి బోర్డు మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తాను రష్యా పర్యటనకు వెళ్లినప్పుడు వాణిజ్య మంత్రిని అమరావతికి రావాల్సిందిగా ఆహ్వానించినట్టు చెప్పారు. తన ఆహ్వానం మేరకు ఆయన రష్యా పరిశ్రమల ప్రతినిధులతో కలిసి అమరావతికి వచ్చారన్నారు. ఆంధ్రప్రదేశ్కు రష్యాతో వాణిజ్య సంబంధాలు మెండుగా ఉన్నాయని, ఇక్కడి నుంచి తేయాకు, పొగాకు ఎగుమతి చేస్తున్నట్టు చెప్పారు. Natural resources, but your population is considerably very less. If you compare India, we are having resources, and at the same time we are having excellent market. You are having technologies, you are having good entrepreneurs, good companies, but we can provide you excellent market. Make in India is meant for that. Our Honorable Prime Minister has rightly mentioned, future we want to produce in India. This is the right time for Russian investment to come and join with us.